నిర్వహణ పరమైన లోపాల కారణంగా ఇండిగో విమాన సర్వీసులకు మరోసారి ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవాళ మరో 400కు పైగా విమాన సర్వీసుల్ని ఇండిగో రద్దు చేసింది. ఇందులో సగానికి పైగా ఒక ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉన్నాయి. బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసుల్ని ఎయిర్లైన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవటంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఈ అసౌకర్యానికి గాను ప్రయాణికులకు ఎయిర్లైన్ క్షమాపణలు తెలిపింది. ఇక విమానాల రద్దుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఉన్నాయి. బుక్ చేసుకున్న కస్టమర్లకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అయితే ముందస్తు సమాచారం లేకపోవడము, టికెట్స్ అమ్ముడుపోయిన తర్వాత సడన్ గా ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ జరుగుతున్నట్టుగా కూడా కస్టమర్లకు సమాచారం వస్తుండడంతో ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు నిన్న 350, ఈ రోజు మరొక 500 వరకు కూడా విమానాలను రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే DCGA దీనిపైన తీవ్రమైన ఇటు ఇండిగో యాజమాన్యాన్ని పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరణ కూడా కోరడం జరిగింది. అయితే సిబ్బంది కొరత దీనికి ప్రధాన కారణం అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇటు పైలట్స్ కి సంబంధించిన టైమింగ్స్ లో కొంత మార్పులు జరగడము, క్రూ సిబ్బందికి సంబంధించిన టైమింగ్స్ లో కొంత మార్పు జరగడంతో ఇండిగో విమానాల రద్దు ఇటు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. 2000కు పైగా ప్రతినిత్యం కూడా సర్వీసులు నడిపే ఇండిగో ఇప్పుడు దాదాపు రోజు 5 నుంచి 600 వరకు కూడా సర్వీసులను రద్దు చేస్తూ ఈ కస్టమర్లకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అయితే ఒకవైపు సాంకేతిక సమస్య వెంటాడుతున్నప్పటికీ ఇండిగో విమానాలకు సంబంధించి సిబ్బంది కొరతే ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే DCGAకు ఈ ఇండిగో యాజమాన్యం కూడా ఇదే అంశాన్ని కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే నూతన సిబ్బందిని తీసుకునేంత వరకు కూడా పాత సిబ్బందితోటి ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని వాళ్ళతో పని చేయించుకునే విధంగా ఒప్పించేందుకు కూడా ఇప్పటికే ఇండిగో యాజమాన్యం ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే ఒకవైపు ఇటు పైలట్ల కొరత, క్రూ సిబ్బందికి సంబంధించిన కొరత, ఈ రెండింటిని కూడా ఇండిగో విమానాలు తరచుగా క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ టికెట్లు అమ్మకుండా ఉంటే మేము ఎయిర్పోర్ట్కు వచ్చే వాళ్ళం కాదు కదా అనేది కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు శబరిమలకు వెళ్లే భక్తులు, అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు ఈ యొక్క ఇండిగో విమానాల రద్దుతోటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్లే విమానాలు దాదాపు 50 విమానాలు కూడా రద్దయినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఆ రద్దయిన విమానాలతోటి అయ్యప్ప స్వామి భక్తులు ఏదైతే ఇరుముడి వెతుకున్న తర్వాత వారు శబరిమలకు యాత్రగా వెళ్తారు. అయితే సమయభావం కొంత కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ఫ్లైట్స్ కి వెళ్తూ ఉన్న నేపథ్యంలో అకస్మాత్తుగా విమానాలు రద్దు అవడంతో ఎయిర్పోర్ట్ లోనే అయ్యప్ప స్వామి భక్తులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా దేశ రాజధానిలో చూస్తే కనుక దాదాపు 100కు పైగా విమానాలను రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వివిధ ప్రాంతాలకు దేశ రాజధాని నుంచి ఇటు బిజినెస్ నిమిత్తం కావచ్చు, ఇతర అవసరాల నిమిత్తం కూడా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇండిగో ఫ్లైట్స్ ను బుక్ చేసుకోవడం జరిగింది. వారికి ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన మెసేజ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత రావడము, ఆ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఎయిర్పోర్ట్ లోనే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇండిగో యాజమాన్యం దీనికి సంబంధించి ఎటువంటి ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ అరేంజ్ చేయకపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో గంటల తరబడి వెయిట్ చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి గత నెలలో 1200కు పైగా నవంబర్ నెలలో ఫ్లైట్లు రద్దయినట్టుగా ఇండిగో ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే, అంటే ఈ రోజు 5వ తేదీ వరకే దాదాపు 1000 సర్వీసులను కూడా ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. మరి ఈ నెలంతా కూడా ఇదేమైనా పరిస్థితి ఉంటే, అంటే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కావచ్చు, ఇతర క్రిస్మస్ కి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు
ప్రయాణికులంతా కూడా ఆల్టర్నేట్ రూట్స్ లేకపోవడము, ఇతర విమాన రద్దు అయిన తర్వాత ఆల్టర్నేట్ విమానాలను ఏర్పాటు చేయకపోవడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇండిగో మాత్రం ఈ పరిస్థితిని తాము త్వరగానే పరిష్కరిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసెస్ పూర్తిగా షట్ డౌన్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సిబ్బంది ప్రధానంగా దీంట్లో ఏదైతే క్రూ సిబ్బంది కావచ్చు, పైలట్స్ కావచ్చు, వీళ్ళ సమయాన్ని కొంత తగ్గించుకోవడంతో ఏదైతే నిర్దిష్ట సమయానికి బయలుదేరాల్సిన ఫ్లైట్స్ బయలుదేరకపోవడంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్ యూ గోపి.